అందరికీ నమస్తే. నేను మీ శృతి ఫార్మర్. ఈ వీడియో రైతుల కోసం. అలానే బాబాయ్ నువ్వు కూడా విను. ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి చాలామంది డౌట్లు. అంటే దిగుబడి రాదు కదా, ఎందుకు చేసి వేస్ట్ అది ఇది అని చెప్పి పెద్దలు అంటారు, అందరూ అంటారు. వాళ్ళు వీళ్ళు అన్న మాటలు మీరు పట్టించుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ రోజుల్లో అయితే అస్సలు మానేశారు. మొత్తం చేయట్లేదు ఎవరు కూడా. చాలా తక్కువ మంది, 100లో ఒక 40% మంది చేస్తున్నారేమో. మిగతా 60% అంతా పిచికారీ, మందులు పిచికారీ చేసేసుకోవడం, తెచ్చుకొని. అంటే ఇలాగ వచ్చింది ఏం చేద్దాం, ఆర్గానిక్గా ఏం చేద్దాం అని ఎవరు ఆలోచించట్లేదు ఈ రోజుల్లో. మందులైతే కొట్టేస్తున్నారు. మొత్తానికి ఎలా పండించానంటే నర్సరీ నుంచి పిలక దశ వరకు 25 రోజులకి మనం నారు తెచ్చుకొని నాటేసుకొని మనం వారానికి 3 తళ్ళు అనేవి పెట్టుకోవాలి. ఇది 3 నెలల పంట అనమాట మొత్తం. మనకి మూడో నెల అంటే మూడో నెల మధ్యలో లైక్ 20వ తారీఖు 15వ తారీఖు మధ్యలో మనకి పిలకల దశ అనేది ఫామ్ అవుద్ది. అంటే గింజ ప్రారంభం లోపల జరిగిపోయి ఆ గింజ ప్రారంభం అయిన దశ తర్వాత ఒక 20 రోజులకి పంట అనేది మనకు చేతికి వచ్చేస్తుంది. అంటే దిగుబడి ఉండదు, రాదు, చేయదు అని చెప్పి అనుకుంటారు. అదంతా కాదండి. ముఖ్యంగా మనకి ఓపిక, శ్రమ అనేది ఉండాలి. అవి ఉంటే మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అగ్రికల్చర్ని సస్టైన్గా ఉంచవచ్చు అనమాట. మనకి దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మీరు ఆర్గానిక్గా పండించుకుంటే మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. అలానే మనకి బ్లడ్ ఫార్మేషన్ కానీ, కాల్షియం కానీ, ఐరన్ కంటెంట్ కానీ, వెయిట్ లాస్ కానీ, డైజెస్టివ్ సిస్టమ్ కానీ, బోన్ ఫార్మేషన్, బోన్ స్ట్రాంగ్ కానీ ఉంటుందన్నమాట. ఇది మనకి చివరి దశ. అంటే పిలక దశ అంటే గింజ వచ్చే దశ, మనకి కోత దశ కూడా. మొత్తానికి ఇదే అనమాట. పండితం కోసేయడమే కదా. మరిన్ని ఆర్గానిక్ వీడియోస్కి నన్ను ఫాలో అయితే అయిపోలే. అలానే జై జవాన్ జై కిసాన్. నేను మీ శృతి ఫార్మర్.